audio jungle. పాత్రికేయ సోదరులకు నమస్కారం. ప్రపంచంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. మెడికల్ ఇండస్ట్రీ కానీ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. మూవీ ఇండస్ట్రీ ప్రధానంగా గ్లామర్కి పబ్లిక్కి డైరెక్ట్గా కనెక్ట్ అయింది. ఇట్స్ హ్యూజ్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. ఇందులో కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు, కొన్ని బెటర్మెంట్స్ చేస్తుంటాం. సాధారణంగా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ రావడం ఇవన్నీ కూడా మానవ సహజం. సంస్థ అంటే మనుషులు కలిసి పనిచేసేది. కాబట్టి అటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు టిఎఫ్ఐ కలెక్టివ్ కమిటీ అనేది అందరూ ఆథరైజ్ చేసి పెద్దలుగా నిలబెట్టి వాళ్ళకి అన్ని వివరించి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకొని బెటర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ బై అండ్ లార్జ్గా వెళ్ళడానికి ఈ టిఎఫ్ఐ కమిటీ ఫామ్ అయింది. కలుసుకోవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. దానికి పెద్దలు క్లియర్గా ఒక సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్గా నేను జనరల్ సెక్రటరీ చెప్తున్నాను, గతం గతః రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ అనేది రామారావు గారు, నాగేశ్వరరావు ఫోటోలు పెట్టుకొని ఇవాళ ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు దానికి ఉన్నారు. చీఫ్ అడ్వైజర్గా సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. మేమందరం కలిసి పనిచేస్తున్నాం. సిల్వర్ జూబ్లీని సక్సెస్ చేయడం ప్రధానమైనటువంటి మా ప్రయత్నం. సక్సెస్ చేస్తాం. కాబట్టి రానున్న రోజుల్లో రేపు మహేష్ బాబు కార్యక్రమం ఉంది, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. వీటికి కూడా పెద్దలు పూర్తిగా సహకరించి ఏమన్నా ఎవరికైనా అనుమానాలు ఉంటే నిర్వర్తించి ఈ కార్యక్రమాలని సక్సెస్ చేస్తాం అని చెప్పి మా పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పి పెద్దలు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సహకారం నెక్స్ట్ కార్యక్రమం సక్సెస్ చేయడానికి వారందరినీ కూడా మేము సంప్రదించడం జరిగింది. దానికి నెక్స్ట్ కార్యక్రమం మహేష్ బాబు కార్యక్రమం కూడా సక్సెస్ చేయడానికి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగింది. రెండోది, అక్కడ ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి పెద్దలందరూ కూడా చిరంజీవి గారు కూడా మంచి కితాబ్ ఇవ్వడం జరిగింది. బాగా చేశారు, రానున్న రోజుల్లో ఇంకొక మా కార్యక్రమం కూడా మంచిగా బాగా చేయండి అని చెప్పడం జరిగింది. రెండో దానికి అగ్రిమెంట్ కూడా అవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఫర్దర్గా ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్ళడానికి 100% మేము సక్సెస్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని. నేను 1వ తారీఖు నుంచి ఆఫీసు జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ ఫారిన్ టూర్స్ కూడా బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి స్పష్టంగా వెళుతుంది, ఇంతనే చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. ఇప్పుడు అందరం కలిసి ఉన్నామన్నాక మళ్ళీ ఆరోపించుకోమంటున్నారు అంటే కరెక్ట్ కాదు కదా. జరిగేది ఒక్క నిమిషం. మీరు వెళ్ళింది కాబట్టే వాళ్ళందరం కలిసి కూర్చుంటున్నాం కదా. కలిసి కూర్చున్నామంటే ఏమి లేదండి. అయిపోయినాయి ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ అయిపోయినాయి. ప్రత్యారోపణలు అయిపోయినాయి. ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు పని చేసుకోవాలి. మీడియాని బ్లేమ్ చేయట్లేదే. మీడియాని ఎవరు బ్లేమ్ చేస్తున్నారు? వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి హియర్. ఇప్పుడు అదే కదా, మేమే ఫైన్ ఫ్యాక్ట్, మేము కమిటీ కదా, మేమన్నా మనుషులు కాదు ఏంటి? అదే చెప్పాం కదమ్మా, చెప్పాం కదా అగ్రిమెంట్ ప్రకారం జరిగింది కదా. నో సార్ ప్లీజ్ సార్ మీరు ఇవన్నీ కాదు సార్. ఫస్ట్ మూవీ ఆర్టిస్ట్ కోసం ఫండ్ రేజ్ చేయడానికి వెళ్ళారు. మీరు వినాలి కదా సార్. అయిపోయింది సార్. ఇప్పుడు మనంతా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. దేర్ క్యాన్ బి మిస్అండర్స్టాండింగ్స్, దేర్ క్యాన్ బి మిస్కాన్సెప్షన్స్. అన్నీ అయిపోయిన తర్వాత అంతా కూర్చుని మేము కూడా కూర్చున్నాం, అన్నీ చూసాం. యాజ్ పర్ అగ్రిమెంట్ ఎక్కడ ఎటువంటి ఇది జరగలేదు. క్లియర్గా మూవీ ఆర్టిస్ట్ రావాల్సిన ఫండ్స్ మూవీ ఆర్టిస్ట్కి వచ్చినాయి. దానికి క్లియర్గా కూర్చుని ఆయనకి ఏమైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే అవి క్లియర్ చేసుకున్నారు. దానికి మళ్ళీ మీరు ఊరికినే అది చెప్పండి ఇది చెప్పండి అంటే ఎంతవరకు సభ మీరే ఆలోచించండి అండి. నో ఆల్ దోస్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ అండి. అందుకు చెప్తున్నాం కదా. కాదు సార్, మేము చూసాం క్లియర్గా. మాకేమి దాంట్లో దాయాల్సిన అవసరం మాకేమీ లేదు. ఏదైనా ఉన్నా మీకు చెబుతాం. మీకు దాయాల్సిన అవసరమే ఉంటే మీరు దాయాల్సిన అవసరం మీకు ఉంది. ఒక ఫిల్మ్ ఫ్రెటర్నిటీగా అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమీ దాయాల్సిన అవసరం లేదు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. దేర్ ఆర్ సమ్ మిస్అండర్స్టాండింగ్. కొన్ని ఇవి ఉన్నాయి అనుకున్నారు. ఆల్ దోస్ హ్యావ్ బీన్ క్లియర్డ్.
కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా ఇప్పుడు. సో ఊరికనే దాన్ని మనం ఇంకా లాగి అదండి ఇదండి అంటే మేము చెప్పగలిగింది కూడా ఏమి లేదు దీన్ని. దయచేసి మీరు దీన్ని ఇక్కడికి ముగించి లెట్ దమ్ వర్క్ హార్మోనియస్లీ ఫార్ ద గుడ్ ఆఫ్ ద మూవీ ఇండస్ట్రీ, ఫార్ ద గుడ్ ఆఫ్ ద లెట్ us ఆల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. T5CC నిర్ణయమే నాది కానీ మా జనరల్ సెక్రటరీ గారి నిర్ణయం. ఎందుకంటే మా నరేష్ గారు అన్నట్టు చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఉన్నాయి. ఆయన ఎలిగేషన్ చేశారు, మొత్తం ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళి పెద్దల చేతిలో పెట్టారు. ఈ పెద్దలు ఎవరు నరేష్ గారికి నాకు చుట్టాలు కాదు. వీళ్ళంతా లాస్ట్ 1 వీక్ నుంచి మొత్తం అంతా చూసి దీంట్లో ఏం జరగలేదని చెప్పారు. సంతోషంగా ఉంది. ఇక నుంచి ముందు మహేష్ బాబు గారి ప్రోగ్రాం కానీ ప్రభాస్ గారి ప్రోగ్రాం కానీ అందరం కలిసి గట్టిగా చేసుకుంటే మాకు కావాల్సింటే పేదలకు సహాయం చేయటం, మూవీ ఆర్టిస్ట్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే అట్లా కాదు టాపిక్ కాదమ్మా. మా మూవీ ఆర్ట్ అసోసియేషన్కి ఒక మంచి బిల్డింగ్ కట్టుకుందాం అని అనుకున్నారు అప్పటి నుంచి. అనుకుంటున్నారు, కరెక్ట్. ఇప్పుడు కొంచెం పెద్దది కడదాం అనుకున్నారు. ఇప్పుడు కొంచెం స్థలం తీసుకుని 10 కోట్లు చేసుకుని కడదాం అనుకుంటున్నారు. కడతారు మా అందరు సపోర్ట్. ఇప్పుడు ఇండస్ట్రీ డబ్బున్న ఇండస్ట్రీయా, డబ్బు లేని ఇండస్ట్రీయా? నాకు తెలియదు, మీకు తెలుసు కదా అన్ని. ఇజ్ ఇట్ ఎ రిచ్ ఇండస్ట్రీ ఆర్ పూర్ ఇండస్ట్రీ? నో, యూఆర్ మిస్డ్. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫుల్ రిచ్, what is the size of the industry? You know the size of this industry and size of the television industry? Which is bigger? That itself shows how much knowledge you have about the size of the industry. One Telugu channel is... Kadama, you don't even know numbers. Yes, South... కాదమ్మా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.